ధమాకా లాగా ఉంటుంది జనసేనకు సంబంధించినంత వరకు. సార్ రోజాపై టీడీపీ ఎమ్మెల్యే మళ్ళీ మాటలు కాదు బూతులు జస్ట్ నగరే ఈమె స్థానంలో ఎన్నికైన ఆయన గాలి భానుప్రకాష్ నిజంగా చాలా అసహ్యంగా ఉన్నాయి. మనం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏ విధంగా అయితే అన్నాం అంతకంటే కూడా ఇంకా ఆయనన్నా ఏదో వంకర టింకరగా కొంచెం అన్యాపదేశంగా మాట్లాడుతూ వచ్చారు. అయినా అది కూడా తప్పని మనం తీవ్రంగా ఖండించాం. గతంలో శాసనసభ్యురాలు, సినిమా నటి, ఆ తర్వాత మాజీ మంత్రి, తనతో పోటీ పడిన అభ్యర్థిని ఆమెను పట్టుకొని అసలు చెప్పాలో చెప్పకూడదు కూడదని వ్యాంపు లాంటి మాట వాడతారండి. ఇప్పుడు సంస్కారము అన్నది వన్ సైడెడ్ అఫైరా? ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, పైగా దానికి తక్కువ దీనికి ఎక్కువ ఏం బూతులు అండి ఇవి? చెత్త. అసలు మహిళలు అనేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మనుషులకు కనిపించట్లేదా? ఈ ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు ఏం మాట్లాడండి ఇవి? చాలా చీప్గా మాట్లాడాను. చాలా 1-2 సార్లు, ఒకసారి కూడా కాదు. అందులో కూడా మళ్ళీ తేడాలు మొన్న మీరే ఎక్కడో చర్చిస్తున్నట్టున్నారు. ఒకసారేమో 1000 కోట్లు సంపాదించిందంటాడు, ఇంకో చోటేమో 2000 కోట్లు. అంటే 1000 కోట్లు అంటే అంత అసమస్యగా ఉందన్నమాట వీళ్లకు. ఇంకా చాలా దరిద్రమైన ఒక పదం వాడాడు. ఖచ్చితంగా చెప్పాలంటే ఏ పార్టీ అయినా, ఏ పార్టీ లేని సగటు సంస్కారవంతులు, మామూలు సామాన్య ప్రజలు కూడా, అంటే వాళ్ళకే చాలా ఎక్కువ సంస్కారం ఉంటుంది, వాళ్ళు కూడా ఆమోదించలేని హీనమైన భాష. రాజకీయంగా మీరు ఎంతసారి రోజా కూడా దూకుడుగా ఉందా? వాయిస్ ఉందా? ఓకే. రోజా కూడా దూకుడుగా మాట్లాడతారు, చెప్పారు, అవన్నీ చేసి ఉండొచ్చు. కానీ దాని అర్థం ఏది పడితే అది మాట్లాడేసి అంత నీచంగా చేయటం. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, కనెక్షన్ ఏంటి? టిప్పర్లు వీటన్నిటిలో ఇసుకో ఇంకోటో తరలించుకుపోతున్నారు అని వాళ్ళని పట్టుకుంటే, ఇద్దరు తెలుగుదేశము లేకపోతే ఆ తెలుగుదేశం నాయకుల అనుయాయులు వాళ్ళ మీద పోలీసులు చర్య తీసుకుంటే, తర్వాత వాళ్ళ మీద కాకుండా సైమల్టేనియస్గా ఇటువైపు నుంచి వచ్చి మా మీద కేసు పెట్టారని వీళ్ళ ఆరోపణ. మొదటిసారిగా నేను చూశాను, రోజా పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్తో, ఐ థింక్ ఎస్ఐ సిఐ, ఆయనతో ఆమె వాదించి అక్రాస్ ది టేబుల్ మాట్లాడుతున్నారు. మేము చెప్పిన వాటి మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ఇవన్నీ జరిగితే మీరు ఎందుకు చేయట్లేదు, ఆయన ఏదో అది వేరు, ఆ కేసు వేరు, ఈ కేసు వేరు, ఆయన ఏదో చెప్తున్నారు. గతంలో విడుదల రజనీకి పోలీస్ ఆఫీసర్కు రోడ్డు మీద జరిగినప్పుడు అది చూసాం మనం. కానీ అదొక విధమైంది. ఈమెను ఆపడానికి ఆయన ప్రయత్నించడం, ఈమె ఎదుర్కోవటం. ఇక్కడికి వచ్చేసరికి మేము ఫిర్యాదు ఇస్తే మా మీద ఇన్ని బూతులు తిట్టిన వాళ్ళని మీరేమీ చేయకుండా మా మీదే మళ్ళీ ఎదురు కేసులు పెట్టి సతాయించడం ఏంటని ఆమె అడుగుతున్నారు. నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాలి. మహిళలు అంటే మహిళలే. ఒకవేళ మీకు వాళ్ళ మీద విమర్శలు ఉంటే, మేమే మనుషులం, అవతల వాళ్ళు మనుషులు కాదు, మాకే విలువలు ఉంటే అవతల వాళ్ళకు ఉండకూడదు అని ఎవరిని గురించి అనుకున్నా కానీ అది చాలా తప్పు. రోజా విషయంలో సరే ఆమె జబర్దస్త్లో చేశారు, అవన్నీ ఇప్పుడు మనం చేయొచ్చు, చాలామంది ఇచ్చి నాగబాబు కూడా చేశాడు కదా. ఇప్పుడు రోజాను జబర్దస్త్లో చేసినందుకు మనం కనుక చులకనగా మాట్లాడేటైతే పక్కనే కూర్చున్న నాగబాబుని ఏమనాలి? నేను తప్పే, అది కార్యక్రమము, వాళ్ళు ప్రొఫెషనల్స్. అటువంటిప్పుడు ఆ కారణంతోనో ఇంకొక అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? 1000 రూపాయలు ఇస్తే ఏదైనా, 2000 ఇస్తే ఏదైనా, ఏం మాట్లాడండి ఇవన్నీ? కాబట్టి తెలుగుదేశం పార్టీ అంతకుముందు కదా చాలా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి చర్య తీసుకున్నారు అన్నట్టే, మరి ఇప్పుడు కూడా మొన్న మనం చేసిన వీడియోలో మీరు గమనిస్తే కామెంట్స్లో కొండ మీద విషయాలు మాట్లాడడం అన్న దాని మీద ఎక్కువ మంది స్పందించారు. అసలు ఆ విషయంలో కానీ ఇప్పుడు ఈమె విషయంలో కానీ రాజకీయంగా మీరు ఎన్నైనా విమర్శలు చేసుకోండి, కానీ ఈ హీనమైన నీచమైన వ్యాఖ్యలను మటుకు అడ్డుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సరే ఆమె విరుచుకుపడ్డారు, మళ్ళీ గాలి మాటలు ఇవన్నీ కూడా అన్నారు. మనం తర్వాత అది పోలీసులు అడకత్తెరలో, నిన్న పోలీసులు తిందే, పోలీసులు ఈ మధ్యలో వాళ్ళు అడకత్తెరలో దీనిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. సరే, అమరావతిలో అనుమానాలు ఏంటి? పవన్